వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. సో విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తూ వస్తున్నాం. మరి ఈ రోజు మనం చూడబోయే కలెక్షన్స్ 380 రూపీస్ లో ఉన్న ముంగా కోట అంటే విత్ కాటన్ తో మిక్స్ అవుతున్న ముంగా కోట వెరైటీస్ చూస్తాం. బల్క్ లో కలెక్షన్స్ ఉన్నాయండి మనకి. అంటే చూడండి ఇక్కడ జస్ట్ శాంపిల్స్ మాత్రమే. సో ఈ కలెక్షన్స్ అనేది 380 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్, ఈజీ టు క్యారీ, ఈజీ టు వేర్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. మనకి కాటన్ మిక్స్ అవుతుంది కాబట్టి ఫ్లెక్సిబుల్ గా. సో ముంగా కోటలో ఉన్న వెరైటీస్ ని ఇప్పుడు లేట్ చేయకుండా చూద్దాం. సో మీకు ఏంటంటే ఇక్కడ చాలా పీసెస్ ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని. దాంట్లో మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను ఓపెన్ చేసి. మిగతా అవన్నీ ఏం చేస్తానంటే కలర్ చాయిస్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్న శారీ ముంగా కోట 380లోనే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్. చూడండి చాలా లైట్ వెయిట్. సో మనం ఏంటంటే పళ్ళు పోర్షన్ ఈ విధంగా 380 రూపీస్ ముంగా కోట. కాటన్ మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్ లో. మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ తీసేసుకున్నాము. మిగతా క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ అంతా గ్రీన్, బ్రైట్ అండ్ లైట్ గ్రీన్, ఎల్లోతో మనకు ఉంటుంది. సో పైన కింద ఏం లేదు, జస్ట్ టిష్యూ బార్డర్ మనకి అంటే కడి బార్డర్ గోల్డెన్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ గా అవుట్ లైన్ లాగా ఇచ్చారు చూడండి. సో ఇది ఓపెన్ చేశాను. దీంట్లో కలర్స్ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఈ విధంగా ఉంటుంది మనకి శారీ ప్యాటర్న్ అనేది. పళ్ళు ఈ విధంగా మ్యాంగో బుటీస్ బ్రైట్ గ్రీన్ మీద పళ్ళు ఎడ్జ్ లో ఒక జెరీ లైన్ ఇచ్చేసారు. సో బ్లౌజ్ కూడా వేరే ఆప్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎనీ అర్జెంట్ గా కావాలనుకుంటే ప్లెయిన్ బ్లౌజెస్ అలా వేసుకోవచ్చు. ముంగా కోటానే మనకి వైట్ ఇచ్చారు. 380 రూపీస్ కదా, చాలా చాలా బాగున్నాయండి. దీంట్లోనే మనకి కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ని ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇదిగోండి కలర్స్. మంచి వైట్ మీద ఒక పర్పుల్, కాలా జామున్ కలర్, లైట్ పింక్ అండ్ బ్రైట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా. సో పింక్ బార్డర్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకో కలర్ కాంబినేషన్, ఈ కలర్ కాంబినేషన్. శారీ ఓపెన్ చేసిన దాంట్లో కలర్ చాయిస్ చూపిస్తున్నాను మీకు. ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్గా ఉంది. 380 రూపీస్ ఓన్లీ. సో ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనకి మీడియం సైజ్ లో ఉన్నాయి. కలర్ చూస్తున్నారు కదా, మంచి కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ హైలైట్ చేశారు ఎడ్జ్ లో. 380 ఓన్లీ. నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్స్ కొంచెం ఫ్లోరల్ ప్రింట్ లో పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను. దీంట్లో కలర్ చాయిస్ కూడా చూపిస్తాను మీకు. ఇదేంటంటే మనకి కొంచెం పెద్ద ఫ్లవర్స్, క్రీపర్స్ కూడా పెద్దగా వచ్చాయి. చాలా లైట్ వెయిట్ అండి. ఒక సింపుల్ అండ్ క్లాసీ ఎలిగెంట్ లుక్ అని చెప్పుకోవచ్చు. 380. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో క్రీమ్ షేడ్ క్రీపర్ అంతా కూడా మెహందీ గ్రీన్ అండ్ డిఫరెంట్ గ్రీన్ యూస్ చేస్తూ క్రీపర్స్. ఫ్లవర్స్ మాత్రం బ్రిక్ అండ్ ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో పెద్ద పెద్ద ఫ్లవర్స్. బిఫోర్ శారీలో మీడియం సైజ్, ఇక్కడ పెద్ద ఫ్లవర్స్. శారీ అంతా సేమ్, ఫ్లవర్స్ మాత్రమే చేంజ్. మనకు ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్. పైన కింద పళ్ళు. చాలా బాగుందండి. ఒక క్లాసీ లుక్ అండ్ సింపుల్. 380కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో ఈ కలెక్షన్స్. సో బ్యూటిఫుల్ కదా. దీంట్లో కలర్ చాయిస్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో సేమ్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ మనకి క్రీపర్ అంతా కూడా ఒక జాగ్రీ అండ్ మనకి బ్రిక్ కలర్ వచ్చింది. ఇక్కడ ఫ్లవర్స్ గ్రీన్ వచ్చాయి. గ్రీన్ బార్డర్. 380 ఓన్లీ. సో పెద్ద ఫ్లవర్స్ లోనే ఇంకో కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా ఒక క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఫ్లవర్స్ మనకు ఒక మంచి పీచ్ బ్రైట్ లో మెరూన్ షేడ్, మెరూన్ బార్డర్ ఈ విధంగా. సో పెద్ద ఫ్లవర్స్ లోనే ఇప్పుడు మనం చూస్తున్నాము బ్రౌన్ అండ్ స్లేట్ కలర్ కాంబినేషన్, బ్లాక్ బార్డర్. 380. సో నెక్స్ట్ ఇంకొక సేమ్ శారీ ప్యాటర్న్ అంతా కూడా ఏం చేంజ్ ఉండదు. ఫ్లోరల్ ప్రింట్ అంటే ఫ్లవర్స్ మాత్రం మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మీడియం సైజ్, నెక్స్ట్ పెద్దగా చూసాము. ఇక్కడ స్మాల్ ప్రింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వాష్ చేసినా కూడా ప్రింట్ అనేది మిస్ అవ్వదు. మనకి శారీలో వీవింగ్ ఉంటుంది. ఫ్లవర్స్ స్మాల్ సైజ్ రోసెస్ ఇచ్చేస్తూ ఒక గ్రే కలర్ తో ఇచ్చారు. బార్డర్ మాత్రం మనకి బేబీ పింక్ విత్ గోల్డెన్ బార్డర్. దీంట్లో ఇంకో కలర్ ఉంది మనకి. సో ఇదేంటంటే కొంచెం బ్రిటిష్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్ చేశారు. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి మనకి దీంట్లో. సో స్మాల్ సైజ్ ఇచ్చారు, బిగ్ సైజ్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అంతా సేమ్, ఓన్లీ ఫ్లోరల్ ప్రింట్ అంటే ఫ్లవర్స్ మాత్రమే చేంజ్ అవుతూ మీరు గమనించవచ్చు. చాలా చాలా బాగుందండి. 380 అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కి 4 బ్రాంచెస్ లో ఈ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అనమాట మనకి. సో జస్ట్ దీంట్లోనే ఇంకొంచెం ప్యాటర్న్ వేరియేషన్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు.
కాంబినేషన్ ఏంటంటే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్, అది కూడా టర్మరిక్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. వావ్, చాలా బాగుందండి. లైట్ వెయిట్ కావాలనుకునేవారు పక్కా ఈ శారీని చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ 380 కాబట్టి సమ్మర్కి యూస్ అవుతుంది. ఎల్లో మెరూన్ ఫ్లవర్స్ అంతా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే శారీ ఓవరాల్గా ఫ్లవర్స్ అనేది మనకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉన్నాయి. మెరూన్ షేడ్తో గోల్డెన్ బార్డర్, టీచర్స్కి అలా ఎక్కువగా యూజ్ అవుతాయి. రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా డిఫరెంట్గా కనిపించవచ్చు ఇలాంటి శారీస్. పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి కోట, మంచి మస్టర్డ్ ఎల్లో మెరూన్ షేడ్తో బ్లౌజ్. చాలా బాగుంది కదా. పెట్టుబడులకు కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్స్. 380. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మనకి కలర్స్ చూపిస్తారు. జస్ట్ ఫ్లవర్స్ కొద్దిగా చేంజ్. సో క్రీపర్ అంతా ఆరెంజ్, ఫ్లవర్స్ అక్కడక్కడ మనకి గ్రీన్, మధ్యలో ఆరెంజ్. 380. ఫ్లవర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు, మీరు కావాల్సి వస్తే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. క్రీపర్ అంతా మనకు ఒక జామున్ కాలా జామున్ కలర్, ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్. నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఆరెంజ్, ఫ్లవర్స్ వచ్చేసరికి మనకు ఒక లావెండర్, క్రీపర్ అంతా మెరూన్. సూపర్ అండి, ఎవరు మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు ఇంకో వెరైటీ, దాంట్లోనే మనం ఏం చేస్తున్నామంటే ఇంకో వెరైటీ. ఇవి జస్ట్ కొందరు ఏంటంటే ఫ్లవర్స్ పెద్దగా ఉంటే పెద్దగా కనిపిస్తాం, బ్రాడ్గా వద్దు మనకి శారీ కావాలి బట్ ఫ్లవర్స్ చిన్నగా కావాలి అనుకుంటారు. కొంచెం ఈ డిజైన్ ఉంది ఇలా కావాలి అనుకుంటే అలాంటి వారి కోసం ఇవి అని చెప్పుకోవచ్చు. చూడండి, మంచి ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో దీంట్లో స్పెషాలిటీ అంటే ఒక పెద్ద క్రీపర్, స్ట్రైట్ క్రీపర్ శారీ ఓవరాల్గా ఇచ్చేసారు, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఫ్లవర్స్ మాత్రం మనకి బర్డ్స్ అనేది ఇచ్చారు, స్మాల్ బర్డ్స్ డిజైన్స్ అనేది చూడవచ్చు. పైన కడ్డీ బార్డర్. ఇందులో ఇంకా కొంచెం స్పెషల్గా ఏంటంటే అడిషనల్గా మనకు ఒక బార్డర్ లాగా క్రియేట్ చేశారు విత్ కడ్డీ బార్డర్. ఇది స్పెషాలిటీ. క్రీపర్స్ థిన్గా ఉన్నాయి. కొందరు యంగ్స్టర్స్ ఏంటి అంటే క్రీపర్స్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి చిన్నగా కావాలి అనుకుంటారు కదా, సో అలాంటి వారి కోసం ఈ చాయిస్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు ఈ విధంగా, బ్లౌజ్ మూంగా కాటన్. అదర్వైజ్ మీ దగ్గర ఏదన్నా ఇమీడియట్గా కావాలి అనుకుంటే గ్రీన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. 380 ఓన్లీ. సో దీంట్లో కలర్స్ ఉన్నాయి, అవి జస్ట్ నేను చూపిస్తాను మీకు. కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. ఒక యాష్ కలర్ విత్ గ్రే ఫ్లవర్స్, పిస్తా గ్రీన్ విత్ గ్రీన్ ఫ్లవర్స్, విత్ దీంట్లో స్పెషల్గా బార్డర్, లైట్ పీచ్ అండ్ మనకి బ్రైట్ పీచ్ తో ఫ్లవర్స్ ఇచ్చారు విత్ గోల్డెన్ బార్డర్ అండ్ పింక్ అవుట్ లైన్, లైట్ బేబీ పింక్, స్కై బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ. నెక్స్ట్ ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే వైట్ మీద మనకి ఒక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. ఇది కొంచెం ఇంకా ఎలిగెంట్ గా ఉంది. సో ఇదొక ప్యాటర్న్. సో నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూస్తున్నామండి. జస్ట్ మనకి ఏంటి అంటే శారీలో వేరియేషన్ చూపిస్తాను ఓపెన్ చేసి. శారీ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ముంగా కోటానే, కలర్ కాంబినేషన్ క్రీమ్ వచ్చేసింది. క్రీపర్స్ అనేవి త్రూ అవుట్ ది శారీ బాటమ్ టు టాప్ ఉంది. ఫ్లవర్స్ విషయానికి వచ్చేసరికి ఒక మ్యాటీ ఫినిష్ లుక్ లాగా, అంటే మ్యాటీ ఫినిషింగ్ లాగా స్టిచ్చింగ్ ఉంటుంది అలా ఫినిషింగ్ వచ్చేటట్టు ప్రింట్ అనేది ఉందన్నమాట. ఒక పెద్ద క్రీపర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో, ఫ్లవర్స్ వచ్చేసి గ్రీన్ బర్డ్స్ డిజైన్. సో దీంట్లో అడిషనల్గా ఒక కొమ్మ మీద బర్డ్స్ కూర్చున్నట్టుగా ఈ విధంగా ఇంకొంచెం కలర్ఫుల్గా, అది కూడా బ్రైట్ కలర్ఫుల్గా కాకుండా లైట్ కలర్ఫుల్గా ఇచ్చేస్తూ కడీ బార్డర్ ఇచ్చేసారు. అవుట్ లైన్ ఒక బ్రింజాల్ బ్లూ అవుట్ లైన్. సో పళ్ళు ఈ విధంగా 1 మీటర్ పళ్ళు, బ్లౌజ్ ఆబ్వియస్లీ క్రీమ్ విత్ గోల్డెన్ బార్డర్. సో 380కి మనకి దీంట్లో క్రీపర్స్ అనేది కొంచెం క్లమ్జీగా దగ్గరగా వచ్చాయి. దాంట్లోనే కలర్స్ చూద్దాం. ఈ వీటిష్ క్రీమ్ కలర్ మీద మనకి ఫ్లవర్స్ చూసారా, క్రీపర్స్ చూసారా, ఈ విధంగా కలర్ఫుల్ గా గ్రీన్ అండ్ పీచ్, ఎల్లో, బ్రైట్ మెరూన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి మంచి ఒక క్రీమీ మీద, దాని మీద గ్రే అండ్ స్లేట్ కలర్ కాంబినేషన్, బ్లాక్ తో మెరూన్ తో, ఈ విధంగా అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. ఏంటి అంటే కలర్ చాయిస్ కానీ ప్రింటింగ్ కానీ వీవింగ్ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా. సో ఈ ఒక క్రీమ్ మీద ఈ విధంగా ఒక్కో శారీలో ఒక్కొక్కటి అనమాట. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ది ఫ్లవర్స్లోనే ఒక డిఫరెంట్ ఫ్లవర్స్, అంటే హై బిస్కస్ కొన్ని రోజ్ చూసాము, కొన్ని డిఫరెంట్ క్లమ్సీ ఫ్లోరల్ ప్రింట్ అలా చూసాం కదా. ఇది ఒక లుక్ వచ్చేటట్టు హై బిస్కస్ మనకి మందార పూ లాగా ఉంటుంది కదా, ఆ డిజైన్. ఒక మిక్స్డ్ కలర్లో టర్మరిక్ అండ్ జాగరీ కలర్ కాంబినేషన్, టర్మరిక్ ఎల్లో అండ్ మెరూన్ ఫ్లవర్.
ఇప్పుడు చూపించిన దాంట్లోనే లైట్ ఆరెంజ్ అండ్ బ్రైట్ ఆరెంజ్, ఒక లావెండర్. ఫ్లవర్స్ మీరు గమనించండి, ఫ్లవర్స్ వేరియేషన్ ఈ శారీలో ఉన్నాయి. సో ఒక టర్మరిక్ ఎల్లో కాంబినేషన్ మీద మెరూన్ షేడ్ అండ్ స్లేట్ కలర్ కాంబినేషన్, ఒక బ్రౌన్ షేడ్తో ఫ్లవర్స్. ఇది ఒక బేబీ పింక్, అంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకి షేడెడ్స్ అనేది గమనించవచ్చు. పింక్ అండ్ ఎల్లో థ్రెడ్ లైన్స్ అనేది మనం దగ్గర చూస్తే ఫ్యాబ్రిక్ లో కనిపిస్తుంది. క్రీపర్ అంతా కూడా ఒక మెరూన్ ఇచ్చేసి ఫ్లవర్స్ గ్రే అండ్ రెడ్ ఇచ్చారు. బార్డర్ ఎల్లో అండ్ గోల్డ్. 380. సో నెక్స్ట్ ఏంటంటే ఒక జామెట్రికల్ డిజైన్ మనం చూద్దాం. అంటే ఫ్లవర్స్ వచ్చాయి బట్ డిజైనింగ్ అవుట్లుక్ అనేది ఆ విధంగా జామెట్రికల్ లాగా మనకి చూడండి. ఈ విధంగా కొంచెం లైక్ క్లాసీ అండ్ ట్రెండీగా డిజైనింగ్ ఉంది అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో షేడ్. దీంట్లో క్రీపర్ ఇచ్చారు. క్రీపర్ ఏంటంటే కొంచెం ట్రెండీగా ఒక జామెట్రికల్ డిజైన్ లాగా, ట్రయాంగిల్ లీవ్స్, ట్రయాంగిల్ ఫ్యాన్స్ అలా విధంగా. ఒక ఫ్లవర్ కూడా ఏంటంటే గ్రీన్ షేడ్తో మనకి ఈ విధంగా డిజైనింగ్ ఈ శారీలో మారింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఎల్లో మీద మెరూన్తో క్రీపర్స్ లాగా, గ్రీన్ అండ్ ఆరెంజ్తో ఫ్లవర్స్, గోల్డెన్ అండ్ ఎల్లో బోర్డర్. పళ్ళు ఓన్లీ ఫ్లవర్స్ ఇచ్చేసారు, మెరూన్ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో ఫ్లవర్స్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఎల్లో బ్లౌజ్, ముంగా కోట. కాటన్ మిక్స్ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్. 380 ఓన్లీ. చాలా బాగున్నాయండి ఇవన్నీ కలెక్షన్స్ కూడా. సో దీంట్లోనే కలర్స్ ఏంటంటే ఈ కలర్ చాయిస్, లైక్ ఎల్లో అండ్ పింక్ మీద మనకి ఒక కాలా జామున్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఈ కలర్ చాయిస్ ఉంది. ఆరెంజ్ మీద మెరూన్, లావెండర్ అండ్ రెడ్, ఒక లైట్ ఎల్లో అండ్ పింక్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఫ్లవర్స్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రే అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో క్రీపర్. క్రీపర్స్ మనకి స్పెషాలిటీ అంటే ఒక డిజైనింగ్ క్లాసీగా ఉంది ఈ విధంగా, ఎల్లో అండ్ మెరూన్ షేడ్. సో చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూసారా ఫ్యాబ్రిక్ సేమ్, క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ లైక్ ఫ్లోరల్ ప్రింట్ లాగా ఒక లైట్ గోల్డెన్ ఎల్లో షేడ్ మీద, అంటే ఒక క్రీమ్ షేడ్ మీద ఆరెంజ్ ఫ్లవర్స్. అవుట్లైన్ మనకి ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ లైట్ పీచ్ మీద బ్రైట్ పీచ్ ఫ్లవర్స్, క్రీపర్స్ దగ్గర దగ్గరగా. క్రీపర్స్ అనేది చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు. లైట్ స్కై బ్లూ మీద కాపర్ సల్ఫేట్ బ్లూతో ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ దగ్గర దగ్గరగా ఇచ్చేసారు మనకి, గ్యాప్ లేకుండా. లైట్ పిస్తా గ్రీన్ మీద బ్రైట్ కలర్ లీఫీ గ్రీన్, మనకి లీవ్స్ కలర్ కాంబినేషన్తో టోటల్గా ఫ్లవర్స్. ఇది లైట్, కొందరు బ్రైట్ కావాలి, కొందరు లైట్ అంటే లైట్ కాంబినేషన్. సో అలా అదొక డిజైనింగ్. నెక్స్ట్ చూస్తే కనుక ఇది కూడా మనకి ఓవరాల్గా హెవీగా ఉంది. సో కొందరు చాయిస్ హెవీగా కావాలి అనుకుంటే అలాంటి వారి కోసం కూడా అని చెప్పుకోవచ్చు. ఈ శారీ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ఇంకా హెవీగా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి, వేరియేషన్ కూడా ఉంది కాబట్టి. చూడండి హెవీగా అంటే క్లమ్జీ హెవీగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లెయిన్గా వద్దు, కొంచెం ఇలా హెవీగా కావాలి అనుకుంటే అలాంటి వారి కోసం ఈ చాయిస్. సో చూడండి బాగుంది, మనకి ఫ్లవర్స్ అంతా కూడా బ్రైట్గా హెవీ ఫ్లవర్స్ ఇచ్చేసారు, ఎక్కడా గ్యాప్ లేదు మనకి ఈ విధంగా. సో ఎడ్జ్ మాత్రం పళ్ళు ఎడ్జ్లో మనకి ఒక ఎల్లో షేడ్, పింక్ షేడ్ పళ్ళు, బ్లౌజ్ మనకి. సో 380 చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి ముంగా కోటాలో చూస్తున్నాం మనము. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇదిగో మంచి మ్యాంగో ఎల్లో మీద ఆరెంజ్ అండ్ మెరూన్ షేడ్ విత్ గ్రీన్తో ఫ్లవర్స్, కలర్ఫుల్ కలెక్షన్. 380 రూపీస్కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్లో ఈ కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. మంచి లైట్ పింక్ అండ్ లైట్ ఎల్లో మీద ఒక పర్పుల్ అండ్ బ్రైట్ మెజంతా కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అని చెప్పుకోవచ్చు, బ్రౌన్. ఇప్పుడు ఎల్లో మీద మెరూన్, ఇది ఒక మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ ఇది ఆరెంజ్ అండ్ రెడ్, ఒక గ్రే కలర్. సో ఈ విధంగా ఓవరాల్గా అన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకో వెరైటీ అండి, ముంగా కోటాలోనే మనం ఇంకో స్పెషల్ వెరైటీ చూస్తున్నాం. ఇవేంటంటే కొంచెం క్లాసీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్. యాష్ కలర్ మీద గ్రే ఫ్లవర్స్ చూడండి, సూపర్, చాలా చాలా బాగుంది, క్లాసీ లుక్. ఫ్లవర్స్ అంతా కూడా ఇండివిజువల్గా, అంటే మనకి క్రీపర్ లేకుండా ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. కాంబినేషన్ యాష్ మీద గ్రే అండ్ ఒక లైట్ డిఫరెంట్ బ్రౌన్ కాంబినేషన్తో ఫ్లవర్స్.
విత్ గోల్డెన్ బార్డర్. చాలా క్లాసీగా ఉంది ఈ షేడ్. సో మనకి పళ్ళు ఏంటంటే, సారీ ఒక్క నిమిషం చూపిస్తా. పళ్ళు ఈ విధంగా, జస్ట్ ఈ విధంగా ఒక స్లేట్ కలర్ కాంబినేషన్, అంటే బ్రైట్ బ్లాక్ కాకుండా స్లేట్ కలర్ కాంబినేషన్తో. పెట్టుబడులకు కూడా కొంచెం తక్కువలో కావాలి, క్లాసీగా కావాలి, ఫాలింగ్ వద్దు అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ 380 ఓన్లీ. దీంట్లో కలర్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. లైట్ పీచ్ అండ్ బ్రైట్ పీచ్తో మనకి ఫ్లవర్స్, ఇండివిజువల్ క్రీపర్ లేకుండా ఇండివిజువల్ ఫ్లవర్స్ అనేది ఈ శారీలో స్పెషాలిటీ. 380. లైట్ పిస్తా గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్, స్కై బ్లూ. క్లమ్జీగా వద్దు అనే వారికి ఈ చాయిస్ అని చెప్పుకోవచ్చు. బేబీ పింక్ అండ్ రోజ్ పింక్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్, 380 ఓన్లీ. మంచి సీ గ్రీన్ మీద బ్రైట్ గ్రీన్ అండ్ స్కై బ్లూతో 380 ఓన్లీ. ఇయర్స్ చూసారు కదా, ఇప్పటి వరకు మూంగా కోట విత్ కాటన్ మిక్స్తో ఉన్న శారీస్ చూసాము. 380 రూపీస్ ఓన్లీ. పెట్టుబడులకి కానీ, గిఫ్ట్ పర్పస్ కానీ, ఆర్ మీరు వేర్ చేయాలనుకున్న చాలా చాలా యూస్ఫుల్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను వేర్ చేశానండి, చాలా కంఫర్టబుల్గా, ఫ్లెక్సిబుల్గా, లైట్ వెయిట్గా, సమ్మర్ అయితే చాలా యూస్ఫుల్గా, ఒక 10 తీసుకునేటట్టు అంత సూపర్గా ఉంది క్వాలిటీ. సో ఈ కలెక్షన్స్ మీరందరూ కూడా నచ్చేశారు కాబట్టి మరి మీరు పర్చేస్ చేయాలనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3లో ఒక బ్రాంచ్ కుకట్పల్లి మెయిన్ రోడ్లో, మరో బ్రాంచ్ కొత్తపేట దిల్షనార్ మెయిన్ రోడ్లో, మరో బ్రాంచ్ ఈసీఐఎల్ ఏఎస్ రావ్ నగర్లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ అందుబాటులో ఉంటుంది. ఇయర్స్ మరి ఆన్లైన్లో పర్చేస్ చేయాలి నాన్ లోకల్ వాళ్ళు కాబట్టి ఏం చేస్తారంటే, ఇక్కడ స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్కి కాల్ చేసి వాట్సాప్ త్రూ మీరు పిక్ పంపిస్తే కనుక ఈ కలెక్షన్స్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇయర్స్ ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటా. అండ్ టేక్ కేర్, నమస్తే.